అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో వెనిజులా విలవిల్లాడిన విషయం తెలిసిందే. వెనిజులా రాజధాని కరాకస్ పరిసర ప్రాంతాల్లోని 7 చోట్ల భారీ పేలుళ్లు జరిపింది అమెరికా. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్ ని కస్టడీలోకి తీసుకుంది అమెరికా సైన్యం. అమెరికాకి చెందిన డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ ని చేపట్టింది. ఈ క్రమంలో అమెరికా భీకర దాడులతో వెనిజులా అట్టుడికిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రవాణా అస్తవ్యస్తమైంది. భయాందోళనతో ప్రజలు వీధుల్లో గడుపుతున్నారు. అయితే ఇబ్బందుల్లో ఉన్న వెనిజులా ప్రజలకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. వెనిజులా ప్రజలకి ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించబోతున్నట్టు తెలిపారు. వెనిజులాలో ఫిబ్రవరి 3 నుంచి ఉచితంగా ప్రజలకి ఇంటర్నెట్ సేవలు అందించబోతున్నట్టు ఎలాన్ మస్క్ కి చెందిన స్టార్లింక్ ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం వెనిజులాలో సంక్షోభం నడుస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో ప్రజలకి మద్దతుగా నిలిచి వారి ఇబ్బందుల్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. జనవరి 3న వెనిజులాపై అమెరికా సైన్యం ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ చేపట్టిన విషయం తెలిసిందే. అమెరికా వైమానిక దళాలు వెనిజులా రాజధాని కరాకస్ లోని 7 ప్రాంతాల్లో దాడులు చేపట్టాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో నార్కో టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారని ట్రంప్ సర్కార్ కొన్నేళ్లుగా ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలోనే వెనిజులాపై అమెరికా దాడులకు పాల్పడింది. ఇక వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా సైన్యం బంధించడంపై వెనిజులా ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మచాడో సంచలన ప్రకటన చేశాడు. వెనిజులా ప్రజలు స్వేచ్ఛలోకి అడుగు పెట్టబోతున్నారని తెలిపారు. మదురోపై ఇంటర్నేషనల్ చట్టం అమలవుతుందని అన్నారు. వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం ఏళ్ల తరబడి సాగిన పోరాటం ఇప్పుడు కీలక మలుపు తిరిగిందని తెలిపారు.